హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలండి. ఇప్పుడు వచ్చేసి ఎడ్జ్లని అవుట్ సైడ్ పెట్టుకోవాలి, ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకోవాలి. చూడండి, నీట్గా ముడతలు లేకుండా సర్దుకొని చక్కగా చూడండి అట్లా. అయితే నేను 2 బ్లౌజెస్ ఒకేసారి కటింగ్ చేస్తున్నానండి. సింపుల్ మెథడ్లో ఈజీగా, మీకు అసలు ఎంత సింపుల్ అంటే కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే ప్రాసెస్ అనమాట. అయితే ఎడ్జ్లున్న సైడు నేను అనేది వేసుకుంటానండి. ఫోల్డింగ్ సైడ్ అనేది అంటే ఇట్లా ఫోల్డింగ్ నిలువు మడత వేస్తాం కదా, నేను అలా వేయనమాట, అడ్డంగా వేస్తాను. అయితే అక్కడ ఆ డ్రాయింగ్ ఎందుకు చేశానంటే నడుము పట్టీ కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను డ్రాయింగ్ చేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు షోలర్ మధ్య భాగం కరెక్ట్గా నీట్గా అట్లా నీట్గా సర్దుకొని వేసుకొని తర్వాత బ్యాక్ డాటు షోలర్ సెంటర్ పాయింట్, ఈ 2 పాయింట్స్ కరెక్ట్గా ఇలా పట్టేసుకోవాలి. కరెక్ట్గా ఇప్పుడు ఎంత వచ్చిందనేది మనం చెక్ చేసుకోవాలి. 14.5 ఇంచీలు వచ్చింది. అయితే మొత్తం టోటల్ పొడవు వచ్చి నేను 16 ఇంచీ, అంటే ఇప్పుడు మనకి 15 వచ్చింది అనుకోండి, 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అలాగే 15 వచ్చింది అనుకోండి, 16 యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ పొడవు ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. అంటే 1 ఇంచ్ ఖర్చుల కోసం అనమాట. ఓకేనా. బ్లౌజ్ అయితే చాలా ఈజీగా మెథడ్ ఉంటుందండి. చాలా చాలా ఈజీగా. కొత్త వాళ్ళు అయితే ఇట్లా చూస్తే అట్లా నేర్చుకోవచ్చు. నేను చెప్పే ప్రతి టిప్ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. అయితే ఇప్పుడు పొడుగు అనేది 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఆ బ్లౌజ్ని 4 మడతలుగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి అట్లా. ఓకేనా. అట్లా ఫోల్డింగ్ చేసుకొని చక్కగా అట్లా మనం ఫోల్డింగ్ చేసి ఒక ముందు డ్రాయింగ్, తర్వాత 1 ఇంచ్, తర్వాత 2.5 ఇంచులు ఖర్చులు. ఓకేనా. అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు ఒకసారి అక్కడి నుంచి నడుము కొలత ఎందుకు కొలిచి చూపిస్తున్నానంటే, నేను పెట్టిన మార్కింగ్కి అలాగే ఈ నడుము చుట్టూ కొలత మార్కింగ్కి కరెక్ట్గా ఉందా లేదన్నది మీరు ఒకసారి చెక్ చేసుకుంటే నేను పెట్టింది కరెక్ట్ అని మీకు తెలుస్తుంది. నాకు కరెక్ట్గా 7.5 అంటే 7.5 అనేది వచ్చింది అనమాట. 1/2 ఇంచ్ నేను యాడ్ చేశాను. ఓకేనా. 7.5 కరెక్ట్గా సరిపోయింది అనమాట 7.5కి. ఓకేనా. అంటే 29 ఇంచీలు అనేది వచ్చింది. 29కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 30, అంటే 30 సైజ్ అని తీసుకున్నాను బ్లౌజ్ నేను. ఈ 30 4 భాగాలుగా చేస్తే మనకి 7.5 అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఆ 7.5 అనేది అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అంటే నేను పెట్టిన పాయింట్కి ఆ మార్కింగ్కి కరెక్ట్గా సరిపోయింది. ఓకేనా. అలాగే 1 ఇంచ్ డాట్కి 2.5 ఇంచులు ఖర్చులకి. నేను 2.5 ఇంచులు ఎందుకు ఖర్చులు పెట్టుకుంటాను అంటే, ఫ్యూచర్లో మనకి ఇప్పుడు అంతంత రేట్లు పెట్టి తీసుకొని బ్లౌజ్ వేస్ట్ అవ్వకూడదు కదండి. తిట్టుకుంటారు మనని. నేను ఎంతోమందిని విన్నాను. నేను అట్లా అందుకని అప్పటి నుంచి నేను అట్లా చేయను అనమాట. ఇప్పుడు ఆ పొడికి ఎక్కడైతే మనం డాట్ పెట్టాం కదా, పొడుగు కోసం మార్కింగ్ చేసాము, అక్కడి నుంచి డ్రాయింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ 2.5, నెక్ యొక్క వెడల్పు వచ్చి 2.5 ఇంచులు అనమాట. అలాగే షోలర్ కూడా 2.5 ఈమెకి. ఓకేనా. 5 ఇంచెస్ అంటే షోలర్ 2.5, నెక్ కూడా 2.5. కానీ నెక్ అస్సలు జారదండి. డీప్ నెక్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఫిట్టింగ్ అయితే ఎక్సలెంట్ అనమాట. ఓకేనా. అట్లా చంక పొడుగు వచ్చేసరికి 5.5 ఇంచీలు. 5.5 అయినా సరిపోద్దండి వీళ్ళకి. కాకపోతే కొంచెం ఏంటంటే కొంతమందికి చంక తేడాగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకొని తర్వాత మనకి కొలతకి సరిపోతే అప్పుడు తగ్గించుకోవచ్చు. 4 అయితే 5.5 అయితే సరిపోదు. 1.5 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని ఇట్లా మన కర్వ్ స్కేల్ ఉంది చూసారా, అలా కర్వ్ స్కేల్తోనే డ్రాయింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా డ్రాయింగ్ అయినా చేసుకోవచ్చు. నాకైతే నేను పెద్దగా యూజ్ చేయనండి కర్వ్ స్కేల్ అయ్యి, ఎందుకంటే మనకు వచ్చిన పని డైలీ మనం మార్కింగ్ చేస్తాం కాబట్టి మనకు అర్థమైపోద్ది. మనకేం కొత్తగా ఎప్పుడో బ్లౌజ్ కుట్టే వాళ్ళకైతే అట్లా రోజు 10-15 బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఏమీ అవసరం లేదండి. ఇట్లా మార్కింగ్ చేసుకొని చక్కగా ఖర్చులు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. నీట్గా అలా మార్కింగ్ చేశాక నెక్ డీప్ అనేది చూసుకోవాలి.
కరెక్ట్గా 3.5 ఇంచీలు ఉంటుందండి తమ్ది. దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 4 ఇంచీలు ఫుల్ డీప్ అండి. బాగా డీప్ వేస్తారనమాట తను, అందుకోసం. అక్కడ 3.5 ఇంచీలు వెడల్పు. ఓకేనా, 3.5 ఇంచీలు వెడల్పు అనమాట. అయితే 3.5 వచ్చింది కింద, మనం పైన 3 కూడా పెట్టుకోవచ్చు, పావుతకు 3 కూడా పెట్టుకోవచ్చు. కానీ అట్లా అయితే మనకి భుజాలు జారుతాయి. పైన 2.5 ఉండాలి, కింద ఎంత వెడల్పైనా తీసుకోవచ్చు. అది మన ఒక చాయిస్ అనమాట. కరువు స్కేల్ పెట్టి నెక్ కావాలంటే కరువు స్కేల్ పెట్టాలి, లేదు రౌండ్ నెక్ కావాలనుకుంటే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, అట్లా అనమాట నీట్గా. ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడైతే మనం ఫస్ట్ మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి మనం ఏం చేయాలంటే చెస్ట్ లూజ్ అనేది కొలుసుకోవాలి ఒకసారి. అంటే మనకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా. నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి. 7.5 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 8.5 చెస్ట్ లూజ్ అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఎంతైతే వెడల్పు వచ్చిందో, అంటే నడుము ఎంతైతే వచ్చిందో దానికి 4 ఇంచీల కొలత అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం కూడా ఎక్కడైతే నేను 7.5కి పెట్టానో ఆ 7.5 దగ్గర నుంచి టేప్ డబుల్ ఫోల్డ్ చేసేసి నేను 3.5 ఇంచీలు పొడుగు, అక్కడ 1 ఇంచి డాట్ కోసం పెట్టుకొని అక్కడ 1/2 ఇంచి క్రాస్గా కట్ చేశాను కింద భాగంలో. ఎందుకు అంటే మనకి చంకలో ముడతలు రాకుండా ఫిట్టింగు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనా, అసలు ఈజీగా చాలా చాలా బాగుంటుందండి. మంచి మంచి టిప్స్ అనమాట. అసలు చూడండి ఎంత క్లియర్గా, ఎంత వివరంగా ఎవరు చెప్పరండి, నేను మాత్రం మీకు చెప్తున్నాను. కొంచెం దయచేసి అర్థం చేసుకొని నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీరు ఈ వీడియోని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎంతగానో యూజ్ అవుతుందండి. ఇప్పుడు మీరు బయట మనీ పెట్టి నేర్పించుకోవాలంటే కనీసం 2,000 రూపాయల దగ్గర మనకి మనీ పే చేయాల్సి వచ్చింది నేర్చుకోవడానికి. కానీ మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఓన్లీ ఒక్క లైక్ కొట్టడం వల్ల మీకు వచ్చేది, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఓకేనా, అట్లా. ఇప్పుడు వచ్చేసరికి మనకి తీసేసాను ఆ పార్ట్ తీసుకొని, ఇప్పుడు మళ్ళీ మనం హ్యాండ్స్కి చక్కగా చూడండి హ్యాండ్ పార్ట్కి అట్లా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. ఓకేనా, అంటే ఎడ్జ్లు అవుట్ సైడ్కి, ఫోల్డింగ్ మన సైడ్కి. ఎప్పుడైనా సరే ఫ్రంట్ హ్యాండ్స్ మాత్రం మన చేతికే ఉండాలండి. ఇప్పుడు వాళ్ళు హెమ్మింగే అడుగుతారండి, అందుకని హెమ్మింగ్ కోసమని 1 ఇంచి 1.5 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకున్నాను ఖర్చులతో. ఇప్పుడు హ్యాండ్ పొడుగు అనేది చూద్దాం. 1/4 ఉంటుందండి తమది, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. 1/4 ఉంటుంది. ఆ 1/4కి అక్కడ మార్కింగ్ చేసి పైన ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు స్ట్రైట్గా మార్కింగ్ కొట్టేసేయండి. ఇప్పుడు మీరు చూడండి హ్యాండ్ చంక కొలత కూడా మీకు ఒకసారి కొలిచి చూపిస్తాను. నీట్గా అలా పట్టుకొని షోల్డర్ పాయింట్ నుంచి చంక భాగం ఫస్ట్ కుట్టు వరకు మనం కొలుచుకోవాలి. అట్లా కొలిచేసి ముందుగా చూడండి మనకి చంక డౌన్ అంటే 7.5 వచ్చింది, అంటే 7తో వస్తే మనకి 3 ఇంచీలు అనేది చంక డౌన్ చేయాలి. ఓకేనా, ఇట్లా పెట్టేసాం. అక్కడ 1 ఇంచీకి ఒక మార్కింగ్ చేసుకొని నీట్గా ఇప్పుడు చంక చుట్టుకొలత 7.5 ఇంచీలు అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనం టేప్తో కొలుచుకుంటే టేప్తో కొలవచ్చు, లేదనుకుంటే నార్మల్గా మనం పెట్టేసి బ్లౌజ్ని నీట్గా సర్దేసి పెట్టి మార్కింగ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇది మన చాయిస్ అండి. మీకు ఈజీగా చూపించడం కోసం నేను తిప్పుతున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మీ హ్యాండ్ చూపించడం కోసం ఇప్పుడు అక్కడ చేయి లూజ్ అనేది మార్కింగ్ చేస్తాను. అలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ని ఆ చంక భాగం పాయింట్కి కలుపుకోవచ్చు. మీరు ఎట్లా కరువు స్కేల్తోనైనా కలుపుకోవచ్చు, లేదనుకుంటే నీట్గా మీరు మామూలుగా హ్యాండ్ డ్రాయింగ్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఓకేనా, అలా చాలా సింపుల్ మెథడ్ అండి. ఈజీగా మీరు ఎలా అయినా సరే నేర్చుకోవచ్చు. నీట్గా కటింగ్ స్టిచ్చింగ్ అనేది బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు కట్ చేసేద్దాం.
అలా నెమ్మదిగా మనకి ఎక్కడైతే మార్కింగ్ చేసామో అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కింద ఎడ్జ్లన్నీ సమానంగా ఉన్నట్టు డ్రాయింగ్ చేసాం కదా, అవి కూడా కట్ చేసేయాలి. సెంటర్ పాయింట్ ఒక టక్స్, మిడిల్ పాయింట్ ఒక టక్స్. నేనైతే లోచంక్ అనేది ఇప్పుడు తీయనండి, నేను తర్వాత తీస్తాను స్టిచ్చింగ్లోనే. ఎందుకంటే గబక్కన మర్చిపోతానని నాకు భయం అనమాట. అప్పుడు మళ్ళీ అటు తిరిగి ఇటు దాటి వచ్చిందనుకో ఎవరికి బాగోదు కదా బ్లౌజ్ అనేది, దానికోసం ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ అంతా అడ్జస్ట్మెంట్ చేసుకొని నీట్గా మనకి ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్లో ఉంటుందో చూసుకొని నీట్గా ఫోల్డింగ్ చేసుకొని వేసుకోవాలి. అలా అలా వేసేసి కొంతమంది ఇలా వేస్తారు, కొంతమంది నేనైతే మాత్రం ఇలానే వేస్తాను. నాకు అలా అలవాటు అయిపోయింది. నాకు అస్సలు అలా కటింగ్ చేయాలన్నా నాకు రాదనమాట. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. మాకు చెప్పే మేడం కూడా అలాగే చెప్పారు. నేను వైజాగ్లో నేర్చుకున్నానండి. నాకు నేర్పించేవాడు అట్లానే చెప్పి నేను అక్కడి నుంచి అదే ఫాలో అయిపోయి ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ మాత్రం నేను అదే మార్కింగ్లో వేస్తాను. అలా వేసేసి చక్కగా బ్యాక్ పార్ట్ 2 ఇంచీలు ఫోల్డింగ్ చేసుకుని చుట్టూ మార్కింగ్ చేసేస్తాను అన్నమాట. చంక, ఆమ్ రౌండ్, నెక్, అలాగే ఇటు సైడ్ మనం చంక దగ్గర కుట్లు వేసుకున్న దగ్గర ప్రతి ఒక్కటి కూడా అలా ఫోల్డ్ చేసి నీట్గా వేసేసుకోవాలి. అలా వేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి 2.5 ఇంచీలు పెట్టుకోవాలి. ఓకేనా, నీట్గా అలాగే అక్కడి నుంచి 1/2 ఇంచు పైన ఖర్చు వదిలిపెట్టేసి నీట్గా ఇక్కడ 1/4 ఇంచు పైకి ఖర్చు పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలా నీట్గా ఇటు మీకు కనిపించాలి క్లియర్గా అని చెప్పి నేను మళ్ళీ కొలిచి చూపిస్తున్నాను. అటువైపు నుంచి నాకు కనిపించినట్టు అనిపించలేదు. అక్కడి నుంచి 1/2 ఇంచు పైకి ఉంచేసి ఇక్కడ నేను కొలత పెట్టుకొని 1/4 ఇంచు పైకి పెట్టేసి 4వ ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ చూడండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు షోల్డర్ 2 అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఫోల్డ్ చేయాలండి. అలా ఫోల్డ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నాకైతే 12.5 అనేది వచ్చిందండి. ఈ 12.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 13.5 చెస్ట్ ఒక పొడుగు. మనకి ఎంత పొడుగు వస్తే మనకు 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ ఒక డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. అది ఎందుకంటే మనకి ఒకసారి మనం 2 ఇంచులు ఫోల్డ్ చేసినా అందరికీ సెట్ కాదనమాట. ఓకేనా, ఇట్లా బాక్స్లో డ్రా చేసుకొని చక్కగా నీట్గా నెక్కలన్నీ డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకొని చూడండి అక్కడ నుంచి 2 ఇంచులు పైకి తీసుకొని ఇట్లా షేప్ అనేది ఇచ్చుకోవాలి. వీ షేప్ అంటే వీ షేప్ అంటే వీ షేప్ అదే స్టార్ నెక్ లాగా అట్లా పెట్టేసుకోవాలి. స్వీట్ నెక్ లాగా పెట్టేసి ఆ కరువు షేప్ అనేది దాంట్లోకి 1/2 ఇంచ్ బయటికి పెట్టుకోవాలి. షోల్డర్ వైపు అట్లా పెట్టేసి చక్కగా మార్కింగ్ చేసి డ్రాయింగ్ చేస్తాను. ఇక్కడ 2.5 ఇంచీలు అలాగే 2.5 ఇంచీలు 1.5 ఇంచీలు మార్కింగ్ చేసుకుని హైట్ వచ్చేసరికి 2.5 ఇంచీలు అలా మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు కట్ అక్కడి నుంచి చూడండి స్ట్రైట్గా షేప్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకొని లోచంక 1/4 ఇంచు కిందకి మార్కింగ్ చేసేసాం. ఇప్పుడు మనం కట్ చేసుకోవడమే, ఇంకా మార్కింగ్ అనేది అయిపోయింది. చాలా నీట్గా బాగుంటుందండి కటింగ్, చాలా పర్ఫెక్ట్గా మీరైతే ఒక్కసారి జూమ్ చేసి చూడండి. ప్రతిదీ కూడా మీకు క్లియర్గా అర్థమవుద్ది. అయితే ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే హైట్ నేను తగ్గించాను కదా, అక్కడి నుంచి
మార్కింగ్ అనేది చేస్తాను. అయితే కటింగ్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేశాను, అయితే మార్కింగ్ మాత్రం కిందకి పెట్టేశాను. అదొక్కటి మీరు కనెక్ట్ చేసుకోండి. మనం పైన ఎక్కడైతే 13.5 ఇంచీలు పెట్టాం అక్కడి నుంచి హైట్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ డాట్కి. ఓకేనా? అలా నీట్గా నెక్ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసేసాక డాట్స్ కట్స్ పెట్టుకోవాలి. అలా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి గుర్తు. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ అక్కడి నుంచి డాట్స్ అనమాట 2.5 దగ్గరికి ఒక మార్కింగ్, అలాగే అక్కడి నుంచి 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్. అలా మార్కింగ్ చేసేసి చూడండి, మనకి ఏంటంటే త్రికోణం అంటారు కదా, అలా త్రికోణం లాగా రావాలన్నమాట. ఓకేనా? చూసారా? అలా వస్తే మనకి చెస్ట్ అనేది ఫిట్టింగ్ సూపర్ అంటే సూపర్ వస్తుంది అనమాట. అలా చూసారు కదా ఎంత బాగుందో. చెస్ట్ అనేది ఆ మాత్రం ఫినిషింగ్ దీనిగా ఉంటేనే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా కూర్చుంటుంది అనమాట. అయితే మనం హైట్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి, అప్పుడే మనకి చాలా చాలా బాగుంటుంది అనమాట ఫిట్టింగ్ అనేది. ఓకేనా? ఇప్పుడు షేప్ పట్టీ కోసం ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసి తీసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా ఉందన్నమాట క్లాత్ అనేది. ఓకేనా? అందుకని ఒకేసారి కట్ చేసి 2 షేప్ పట్టీలు వచ్చినాయి తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను ముందుగా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకే వస్తుందండి, మీరే చూడవచ్చు. ఓకేనా? మీకు ఎందుకు నేను చూడొచ్చు అని చెప్తున్నానంటే చాలా సింపుల్ టిప్స్తో నేను ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. కొత్త వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట. కొత్త వాళ్ళు ఇట్లా చూస్తే అట్లా వచ్చేటట్టు నేనైతే ఈ వీడియో అనేది చేశాను. చాలా ఈజీ ప్రాసెస్, అసలు ఎక్కువగా మనకి కొలతలు కూడా ఉండవండి. ఓకేనా? ఇప్పుడు మెయిన్ పార్ట్ ముందుగా హ్యాండ్ పార్ట్ అనేది వేసుకున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ ఒకవైపు, ఫ్రంట్ పార్ట్ ఒకవైపు కరెక్ట్గా మనం సెట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే మనకి కొంచెం శారీలో ఇప్పుడు మెత్తటి చీరలని కొంచెం చిన్న చిన్న బ్లౌజులు కూడా వస్తున్నాయండి. అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా ఇప్పుడు మనం కట్ చేసుకుంటే నీట్గా సర్దుకొని ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ ఉండేటట్టు చూసుకొని, మనకు సేఫ్ పట్టికి కూడా కావాలి కదండి, అందుకని చెప్పి నేను అన్నీ సర్దుకొని నీట్గా తీసుకుంటున్నాను అనమాట. అంటే కటింగ్ అనేది చేసుకుంటున్నాను. హ్యాండ్ పార్ట్ అనేది అయిపోయింది. ఓకేనా? ఇలా మనం ఒక్కొక్క పార్ట్ కట్ చేసుకుంటూ ముందుగా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అది, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోల కోసం మా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా అందరూ బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.
మీరు చేసే ఒక్క లైక్ అనేది నా ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అన్ని పీసులు కూడా మనం ఏమేమి కట్ చేసాము, ప్రతి పీస్ మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యే వరకు ప్రతి ఒక్క పీస్ కూడా మనకి ఎంతగానో యూజ్ అవుతుందండి. అందుకని ప్రతి ఒక్కటి మనం జాగ్రత్తగా కట్టుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? అలా చూడండి, ఇలా కట్టేసి దానికి ఆది బ్లౌజ్ కూడా చుట్టేసి పక్కన పెట్టుకుంటే ఇంకా ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, బాయ్.